సిటీ న్యూస్కు స్వాగతం. ప్రపంచంలో ప్రమాదభరితమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది లైన్మెన్ ఉద్యోగమేనని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ప్రపంచంలో ప్రమాదభరితమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే లైన్మెన్ ఉద్యోగమేనని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఏపీసీపీడీసీఎల్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో ఎన్ కన్వెన్షన్లో జాతీయ లైన్మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ సేవలందించిన లైన్మెన్లకు ప్రశంసా పత్రాలు, మెమంటోలు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానవ జీవితంలో విద్యుత్ లేనిదే ఒక్క క్షణం కూడా గడవదని, అటువంటి అత్యవసర విద్యుత్ సేవలు అందించడంలో లైన్మెన్ పాత్ర గణనీయమైనదని అన్నారు. అనుక్షణం ప్రమాదాలతో కూడిన లైన్మెన్ ఉద్యోగం చేసిన వారు ఏదైనా చేయగలరని అన్నారు. తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరణలో లైన్మెన్లు అంకిత భావంతో పనిచేశారని అన్నారు. ఈఈ భాస్కర్రావు మాట్లాడుతూ లైన్మెన్లు విద్యుత్ శాఖలో పునాది వంటి వారని, వీరిని సగౌరవంగా సన్మానించుకోవడానికి మార్చి 4న జాతీయ విద్యుత్ లైన్మెన్ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, విద్యుత్ శాఖ ఏడీ, డిఈ, ఏఈలు పాల్గొన్నారు. భాస్కర్ కనీసం 10 నిమిషాలు వచ్చేయాలంటే మిగతా పనులన్నీ కూడా కొద్దిగా పక్కన పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు ఇక్కడికి వచ్చాను అని అంటే, సరదాగా అప్పుడప్పుడు ఏమంటారు, యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి. అందరికీ తెలిసి చాలామంది పరిమాణేసి కూడా చూస్తూ ఉంటాం. సో అందులో most dangerous job on the globe is the lineman job. So most dangerous job in the globe. ఏదో పక్కనే ఊర్లోనో లేకపోతే నాట్ ఇన్ ద స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ ద కంట్రీ. ఆ షార్ట్స్లో హై పవర్ టెన్షన్, హై టెన్షన్ వైర్స్ మధ్యలో చాలా గ్యాప్ ఉంటే దాన్ని లే చేసినప్పుడు చాలా ప్రికేరియస్గా ఉంటుంది వాళ్ళ ద వే దే ఎగ్జిక్యూట్ ది లైన్. నేనేమంటానంటే, లైన్మెన్ ఉద్యోగం తప్పు చేస్తే మాత్రం వెనక తిట్లు పడితే కావాలంటే ఉద్యోగం పడుతుంది, కానీ వీళ్ళు మంచి చేసే ప్రతిసారి గుర్తింపు అనేది తక్కువ దొరుకుతూ ఉంటుంది. అటువంటి వాటిలో లైన్మెన్ ఉద్యోగం అనేది ప్రధానం నాకు తెలిసినంత వరకు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు, రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవ్వాలి అనుకుంటారు. కానీ లైన్మెన్ కొడుకు మాత్రం ఎప్పుడు లైన్మెన్ అవ్వాలి, ఏ లైన్మెన్ అనుకోరు. ఎందుకు అనుకోరంటే, ఓరి ఉద్యోగం వచ్చాక నిద్ర ఉండదు, ఇవి ఉండదు, పొద్దునంతా కష్టపడి రాత్రి అన్నం మొత్తం భార్య గారు పెట్టి కంచం వేసుకుని తినేలోపు ఎవడైనా ఫోన్ కొడితే మళ్ళీ పిల్లలు పెళ్లి పెట్టుకున్నాడు, అక్షంతలు లైన్ పోయిందా ఏళ్ళు వచ్చి అక్షంతలు వేసిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్క స్టోరీ. పిల్లలకి అక్షంతలు వేయడానికి మళ్ళీ లైన్ వేసి వచ్చి మళ్ళీ వచ్చి అక్షంతలు వేసిన వాళ్ళు కూడా ఉంటారు దగ్గర. ఇంక ఈ ఉద్యోగంలో ఏంటంటే, ఆ లైన్ గురించి అవగాహన లేని, కనీసం ఎలక్ట్రిసిటీ స్పెల్లింగ్ కూడా రాయలేని అలాంటి రాజకీయ నాయకులు చాలా మందితో మాట్లాడాలి. లేదా అధికారంతో, అంటే పైన కలెక్టర్ గారు తిడితే ఈయన కోపం, వచ్చే కోపం ఎవరి మీద చూపించుకోవాలి తెలియక నిన్ను తిడితే ఆ మాటలు పడాలి. ఈ మాటలన్నీ పడతాం, ఎందుకురా బాబు, నువ్వు బాగా చదువుకోరా బాబు, ఈ ఉద్యోగాలు వద్దు. కానీ చక్క నేను పోయి నా ఉద్యోగం వచ్చినా కూడా నువ్వు చేయమాగరా బాబు, వెళ్ళి ఆ ఉద్యోగం చేసుకో, సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఆ ఉద్యోగం బాగా చేసుకొని చాలా మంది మీలో చెప్తా ఉంటారు. కానీ నా వరకు లైన్మెన్ అంటే మనం కరోనాలో బాగా ఎవరెవరి గురించి చెప్పుకున్నాం, డాక్టర్ గురించి చెప్పుకున్నాం, మెడికల్ స్టాఫ్ గురించి చెప్పుకున్నాం, పారిశుద్ధ్య కార్మికుల గురించి చెప్పుకున్నాం.
కానీ నిరంతరం కరెంట్ ఇబ్బంది లేకుండా చేసిన మీ గురించి ఎవ్వరూ చెప్పలేదు. నిజంగా అక్కడ చేర్చాల్సిన పేర్లు మీరు కూడా ఉన్నారు. కరోనా సమయంలో మీ డ్యూటీస్ అన్ని బయటికి ఎవరో చెప్పుకోలేకపోవచ్చు, కానీ మీరు చేసిన సేవ విపరీతం. ఆ రోజు లోడ్ ఎక్కువై పేషెంట్లు ఎక్కువయ్యి ఆక్సిజన్ ఇవ్వాలి. ఇందాడు సార్ ఆక్సిజన్ కంటే ఎక్కువ అన్నారు. ఆ రోజు ఆక్సిజన్ కూడా విద్యుత్ అనేది ఎంతో అవసరం. కానీ నిరంతరం ఆ విద్యుత్ సరఫరా జరపాలంటే ఎంతమంది కార్మికులు దానికోసం శ్రమిస్తున్నారో, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారో అనేది బయట ప్రపంచానికి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మన విద్యుత్ కార్మికులు దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకి ఏ రకంగానూ తీసుకోరని చెప్పేసి నేను మనం చేసుకుంటాను. నిత్యం ప్రతినిత్యం మన కార్మికులు చేసేటువంటి పని, వారి డ్యూటీ ప్రతిరోజు కూడా ఒక యుద్ధం లాంటిది. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతి క్షణం కూడా వినియోగదారులకి, ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పేసి ప్రాణాలు పణంగా పెట్టేసేసి మన కార్మికులు వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈరోజు ఈ సభకి ప్రారంభానికి ముందుగా ఈ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మన సోదరుల కోసం ఒక 2 నిమిషాలు. గూడూరులో డ్రైనేజీ శిలాఫలకం వద్ద టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గూడూరులో డ్రైనేజీ శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గూడూరు గ్రామానికి డ్రైనేజీలు ఎక్కడా, వైసీపీ నాయకులు ఎక్కడా అని పెద్ద ఎత్తున నినాదాలతో డ్రైనేజీ శిలాఫలకం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి మాట్లాడుతూ, మంత్రి జోగి రమేష్ గూడూరు గ్రామానికి 8 కోట్లతో డ్రైనేజీ వర్కులు, 1,50,00,000 రూపాయలతో రోడ్ల నిర్మాణానికి, మొత్తం 9,66 లక్షల రూపాయల పనులకు గూడూరు గాంధీబొమ్మ సెంటర్లో శిలాఫలకాన్ని హంగు ఆర్భాటాలతో పూలు చెల్లించుకుంటూ ఆవిష్కరణ చేసిన శిలాఫలకానికి 4 సంవత్సరాల 2 నెలలు గడుస్తున్నాయని అన్నారు. కానీ గూడూరులో డ్రైనేజీ వర్కులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని వారు విమర్శించారు. మండల వైఎస్ఆర్సీపీ నాయకులు హామీలు నెరవేర్చే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పనులు మొదలు పెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని, ఈ గ్రామంలో తిరిగి ఓటు అడిగే హక్కును కూడా కోల్పోతారని అన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకంపై పార్టీ నాయకులు పేడనీళ్లు చల్లి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎన్ఏ బేగ్, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గొరిపర్తి ఫణిరాజు, డొక్కు నాగరాజు, యార ప్రసాద్, పార్టీ నాయకులు బేతల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎంత ఆశించడం ఎంత తప్పు, వైసీపీ నాయకుల నుంచి అభివృద్ధి ఆశించడం కూడా అంతే తప్పు. ఎక్కడైనా ఆలోచించి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే తెలుగుదేశం పార్టీని బలపరిచి ఊరు డెవలప్మెంట్లో మీ అందరూ పాత్ర ఉండేట్టుగా మీ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇప్పటికైనా ఆలోచించండి. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో అంతకుముందు ఈ రోడ్లన్నీ ఇప్పుడు అభివృద్ధి చెంది వైసీపీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందింది అన్నది ఒకసారి ఆలోచించి ఓటు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గూడూరు గ్రామానికి పెడల్ నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలో డ్రైనేజీని నిర్మిస్తాం, అలాగే తాగునీరు కూడా తీసుకొస్తామని చెప్పి శంకుస్థాపన చేసి శిలాఫలకం వేసి 8 కోట్ల డ్రైనేజీ కేటాయించి 1,60,00,000కి సీసీ రోడ్లకు కేటాయించి 4.5 సంవత్సరాలు గడిచినా కూడా కనీసం ఒక రోడ్డు కానీ ఒక డ్రైనేజీ కానీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆ కార్యక్రమం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ కార్యక్రమం మీద నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ నాయకులు ఆ రోజు అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి నాయకులు, ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి నాయకులు స్పందించి వెంటనే ఈ చర్యలు. 6 సంవత్సరాలైంది అబద్ధపు వాగ్దానాలు చెప్పి గూడూరు గ్రామ ప్రజల్ని మోసం చేసి డ్రైనేజీలు వేస్తానని, గూడూరు గ్రామానికి తాగునీరు ఇస్తానని ఎన్నో వాగ్దానాలు మైకులు పెట్టి మోసం చేశారు ఇక్కడ వైసీపీ నాయకులు. ఒకటే తెలియపరుస్తున్నాం, ఇప్పటికైనా మీరందరూ స్పందించి మీ నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ గూడూరు గ్రామ ప్రజల్ని దోమల బాధ నుండి దాహాన్ని తీర్చడానికి మంచినీళ్లు కూడా ఇప్పించి ఈ గూడూరు గ్రామాన్ని కాపాడాల్సిందిగా గ్రామ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మీకు. దివిసీమకు గుజ్జుల రవీంద్ర ఆధ్వర్యంలోని జర్మనీ బృందం చేసిన సేవలు మరువలేనివని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
దివిసీమకు గుజ్జుల రవీంద్ర ఆధ్వర్యంలోని జర్మనీ బృందం చేసిన సేవలు మరువలేనివని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దివిసీమలో చేసిన అభివృద్ధిని పరిశీలించేందుకు జర్మనీ బృందం నాగాయలంక మండలం పెదపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుద్ధప్రసాద్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన గుజ్జుల రవీంద్ర జర్మనీలో విద్యనభ్యసించి డాక్టర్ వృత్తి చేస్తూ ఆల్ట్రాన్స్ బర్గుకు 5 పర్యాయాలు మేయర్గా, శాసనసభ్యుడిగా పనిచేశారన్నారు. సునామీ అనంతరం నాగాయలంకలో తలగడదీవి, పెదపాలెంలో 314 ఇళ్లను, పలు గ్రామాల్లో తుఫాను షెల్టర్లను సహకారం అందించిన తీరు మరువలేనిదన్నారు. గుజ్జుల రవీంద్ర మాట్లాడుతూ 15 ఏళ్ల కిందట నిర్మించిన గృహాలను పరిశీలించేందుకు పెదపాలెం గ్రామానికి వచ్చామన్నారు. బుద్ధప్రసాద్ సహకారం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నాడు వారు నిర్మించిన గృహాలను స్వయంగా వెళ్లి పరిశీలించి ఫోటోలను తీసుకున్నారు. అనంతరం బృంద సభ్యులను గ్రామ సర్పంచ్ దున్నా రాజేష్ పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. జర్మనీ బృంద సభ్యులు గుజ్జుల గాబ్రియల్, ఎర్నాడ్ లుద్వింగ్, ఈ కార్యక్రమంలో జర్మనీ బృంద సభ్యులు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రాం, సర్పంచ్ దున్నా రాజేష్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఆయన వచ్చారు, వచ్చిన అందరితో వదిలిపెడుతున్నట్టు వదలబుద్ధి అవ్వలేదు. నేనన్నా కేవలం మీరు సహాయ కార్యక్రమం చేయడం కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి గృహాలు ఒకటి కట్టాల్సిన అవసరం ఉంది. రెండోది అన్నిటికంటే కూడా 77 ఉప్పుల తర్వాత సైక్లోన్ షెల్టర్స్ కట్టారు. ఆ షెల్టర్స్ అన్ని కూడా దాదాపు శిథిలావస్థకు చేరాయి. కొన్ని చోట్ల అయితే షెల్టర్స్ లేవు. అందువల్ల షెల్టర్ నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పని వారు కోరటం జరిగింది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గాను, జాయింట్ కలెక్టర్ గా సంపత్ కుమార్ గారు ఉండేవారు. వీరిని వారి దగ్గర తీసుకెళ్ళి వారు కూడా పాపం వెంటనే స్పందించి ఈ స్కూల్ కమ్ షెల్టర్ అనే పేరిట ఒక డాక్యుమెంట్ తయారు చేసేది మాత్రం సంపత్ కుమార్. అందుకు ఆయన మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అప్పుడంటే కొంత ప్రభుత్వ సహాయం, కొంత వాళ్ళ సహాయం తీసుకొని ఈ నిర్మాణాలు చేయాలని చెప్పి భావించడం జరిగింది. దానికి అంగీకరించి వెళ్ళారు రవీంద్ర గారు. అయితే ఇవాళ మీకు 114 ఇల్లు ప్రస్తుతం మీకు తెలిసే ఉంటుంది, రష్యా మధ్య దాంట్లో ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. యుక్రెయిన్ లో దాదాపు 15 లక్షల మంది ప్రజలు దేశం బార్డర్లు దాటి మా ఊరికి, మా డిస్ట్రిక్ట్ వచ్చారు. మా ప్రస్తుతం సమస్య ఏంటంటే ఈ 15 లక్షల మందికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకి ఇల్లు చూపించడము, ఉద్యోగం చూపించడము, భాష నేర్పించడము, దాని తర్వాత వాళ్ళ పిల్లలకి స్కూల్లో ట్యూషన్ తెప్పించడం, అదే మాకు ముఖ్యమైనటువంటి సమస్య. ఏది ఏమైనప్పటికీ మా దేశంలోనూ యూరోప్ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరానికి వేరే దేశాలకి ఫండ్స్ అని ఇస్తారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్, రాబోయే సంవత్సరం ఏ ఫండ్స్ ఇస్తారో మనకి తెలియదు. అది తెలిస్తే దానికి ఇక్కడికి ఏదన్నా మనకి కనెక్షన్ దొరికితే మేము సందేహం లేకుండా దానికి ఫండ్స్ అప్లై చేసి మనం సక్సెస్ అయినట్లయితే డబ్బులు తీసుకుని వస్తాం. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఎందుకు ఇక్కడికి రావాలి, వేరే చోటుకి ఎందుకు వెళ్ళకూడదు. వాళ్ళు చెప్పినట్లుగా మా నాన్నగారు, అమ్మ వీళ్ళంతా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు. అప్పట్లో నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ లో డబ్బులు తీసుకుని షెల్టర్స్ అవి కట్టించడానికి కలెక్టర్ తోటి అగ్రిమెంట్ పెడితే, మేము డబ్బులు తెచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఉండి మా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు, మీరు మొదలు పెట్టని కట్టడం అన్నారు. అట్లా చెయ్యరు ఈ విదేశాల్లో. అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్, ఏదో అగ్రిమెంట్ రాసి మా దగ్గర డబ్బులు ఇవ్వంటే ఎలాగా, మమ్మల్ని కట్టమంటే ఎట్లాగా. మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న దిర్శం బాలకోటయ్య సేవలు అభినందనీయమని టీడీపీ నాయకులు మండలి వెంకట్రాం అన్నారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న దిర్శం బాలకోటయ్య సేవలు అభినందనీయమని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రాం కొనియాడారు. అవనిగడ్డలోని లంకమ్మ మన్యం 3వ వార్డులో నవచైతన్య కళా సంక్షేమ సంఘం అధ్యక్షులు దిర్శం బాలకోటయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6వ ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని మండలి రాజా ప్రారంభించారు. శిక్షణా కేంద్రం ట్రైనర్ బెల్లంకొండ రాణి ధనలక్ష్మి, అద్దంకి మాధవీల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుట్టు మిషన్ను బీజేపీ అవనగడ్డ మండల అధ్యక్షులు భోగాది చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ అడపా శ్రీనివాసరావు, గుడివాక నరహరి, షేక్ నజ్మాలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ లంకమ్మాన్యంలో వారి యొక్క 6వ బ్రాంచ్ ఈరోజు కుట్టు మెషిన్ల ట్రైనింగ్. ఈరోజు మహిళలకి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కలిగించాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు బాలకోటయ్య గారు ఇక్కడ కుట్లు మెషిన్ ట్రైనింగ్ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మహిళలకి ఒక టీచర్ని పెట్టి దగ్గర 50 మందిని ఈ బ్రాంచ్లో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వటానికి వారు సదుపాయం కల్పిస్తున్నారు. ఈరోజు వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, వారికి ఒక సర్టిఫికెట్ ఇస్తాం.
ఆ సర్టిఫికేట్ ద్వారా ప్రభుత్వం నుంచి రేపు కుట్టు మెషిన్లు కూడా వారికి అందే విధంగా ఈరోజు వారు అన్ని ఏర్పాట్లు కూడా వారు చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు మహిళలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏ చిన్న అవసరాలున్నా, ఇంట్లో చిన్న వస్తువులు కొనుక్కోవాలన్నా, ఏదున్నా ఇంక వాళ్ళే సంపాదించుకునే విధంగా ఈరోజు వారికి ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు బాలకోటయ్య గారు ఈ కార్యక్రమం చేస్తారు. బాలకోటయ్య గారు మనకు తెలుసు కళాకారుల్ని బాగా ఇప్పుడు డప్పు కళాకారులను కానివ్వండి, మిగిలిన వాళ్ళని కానివ్వండి, వాళ్ళందరినీ బాగా ప్రోత్సహించి కళాకారులను ప్రోత్సహించే దాంట్లో ముందుండే వ్యక్తి బాలకోటయ్య గారు. ఈరోజు మహిళలకు కూడా అదే విధంగా వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు కేవలం 3 నెలల్లో ఇవాళ 6వ బ్రాంచ్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశారంటే ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది, వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇది మరింత ముందుకెళ్ళి మరింత మంచిగా అనేక కార్యక్రమాలు ఇదే విధంగా చేయాలని చెప్పి వారికి ఇది మంచి దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని తప్పకుండా సమితి చైర్పర్సన్ బాలకోటయ్య గారి ఆధ్వర్యంలో ఈ లంకమ్మనులు 3వ వార్డు లంకమ్మనులు ఈరోజు మరి కుట్టు మిషన్లో ఇది 6వ బ్రాంచ్. మరి వాళ్ళు ఇంకా చైతన్యవంతం చేస్తూ మరి ఈ బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఒక టీచర్ గారిని ఇచ్చి మా బాలకోటయ్య గారు మరి వాళ్ళందరూ కూడా ఉచితంగా నేర్పడం జరుగుతుంది, సర్టిఫికెట్లు ఇవ్వటం. తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ మామూలుగా మోడీ గారి ప్రభుత్వం కానీ ఉచిత కుట్టు మిషన్లు ఇప్పించే ఏర్పాట్లు కూడా వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత మరి వీళ్ళని మీ సేవలో పెట్టించి కాగితాలు ఇవన్నీ కూడా ఇప్పిస్తామని ఈ సభాముఖంగా చెబుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన బాలకోటయ్య గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ బ్రాంచ్లో ఒక భవనం కూడా కట్టించడం జరిగింది. ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు మండలం బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో 7,50,000తో ఆ భవనం కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున అవనిగడ్డలో నవంబర్లో మన అవనిగడ్డ మెయిన్ బ్రాంచ్లో ఆఫీస్ పెట్టడం కూడా జరిగింది. మన పాత గ్యాస్ కంపెనీ రోడ్డు రామాలయం గుడి పక్కన. అదేవిధంగా మనకి మహిళలు ఎంతో ముందుకు రావాలని, ఈ సంస్థ ద్వారా మంచి అభివృద్ధిలోకి రావాలని, మహిళలందరూ కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా మెయిన్ బ్రాంచ్లో కూడా ఒక 50 మంది ట్రైనింగ్ జరగడం కూడా జరిగింది. అలాగే 2వ బ్యాచ్ మన మత్స్యకారుల భవనంలో 2వ బ్యాచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 7వ వార్డులో శాదీకంలో కూడా ఒక బ్యాచ్ పెడతాం జరిగింది. అలాగే మోదుమూడులో కూడా ఒక బ్యాచ్ పెడతాం జరిగింది. తిప్పాలలో జరిగింది. ఈరోజు మన లంకమాన్యంలో 6వ బ్యాచ్ పెడతాం జరిగింది. దీనికి నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. నియోజకవర్గంలో ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. గిలకల దిండిలో 10 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముడా నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు కిట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ తిరుమలశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ప్రధాన కూడలైన కోనేరు సెంటర్లోని 2 దుకాణాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మచిలీపట్నం నడిబొడ్డు కోనేరు సెంటర్లోని వ్యాపార సముదాయంలో సోమవారం రాత్రి జరిగిన చోరీ వ్యాపార వర్గాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయి ఉండడమే కాక 24 గంటలు పోలీసు గస్తీ కాసే కోనేరు సెంటర్లో 2 దుకాణాల్లో చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు సుమారు 70,000 రూపాయల నగదు తస్కరించారు. సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు. రాత్రి 1-2 గంటల మధ్య సమయంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలు తెలియగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మచిలీపట్నం ప్రధాన కూడలైన కోనేరు సెంటర్లో దుండగులు దొంగతనానికి పాల్పడడం పట్టణ వాసుల్లో చర్చనీయాంశంగా మారడమే కాక పోలీసులకు సవాల్గా మారింది. కోనేరు సెంటర్కి కొత్తవేడి దూరంలో రాధికా థియేటర్ ఆపోజిట్లో మెడికల్ షాప్ నందు మరియు పక్కన ఉన్న స్వీట్ షాప్ నందు కూడా ఈరోజు చోరీ జరిగింది. దొంగలు కూడా అంటే ఈ షాపులకి సెంటర్ లాకులు లేవు, ఆ పై లాకులు 2 కూడా పగలగొట్టేసి లోపల దొంగతనం అయితే చేశారు. అమౌంట్ పోయింది. తెల్లారుజామున షాప్ తీయడం కోసం వస్తే షాపు షట్టర్ తెరుస్తుంది కదా అని చెప్పి కాల్ చేశాము ఓనర్కి. నేను ఫస్ట్ మెడికల్ షాప్ చూసిన తర్వాత పక్కన మా కెమిస్ట్రీకి ఫోన్ చేసిన, పక్కన స్వీట్ షాప్కి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అతనికి ఫోన్ చేశాను. అతను ఫోన్ చేస్తే వెంబడే సీసీ కెమెరాలు నేను వస్తున్నా అన్నట్టు తీరదు. తన షాప్ కూడా షట్టర్లు అయిపోయింది. వెంబడే పరిగెత్తుకు వచ్చాడు. పైన సీసీ కెమెరా పని చేయట్లేదు అని చెప్పేసి లోపల పని చేస్తుందని చెప్పన్నాడు. అతనికి డబ్బులు కూడా పోయినాయి. కానీ సెంటర్ నడిబొడ్డులో
ఆ పక్కన హైదర్ జ్యువెలరీ దగ్గర కూడా బంగారు షాప్ ఉంది. అక్కడ ఆల్రెడీ వాచ్మెన్ ఉంటారు. మరి 1 గంట 2 వరకు కూడా తిరుగుతూ ఉన్నారు, మనుషులు తిరుగుతూ ఉంటారు. మరి ఏ టైంలో జరిగిందో తెలియదు. అమౌంట్గా పోయింది. అంటే సీసీ కెమెరాలు కూడా లేకపోవడం కూడా మెడికల్ షాప్ నందు కూడా సీసీ కెమెరాలు లేవు. అందరికీ తెలియజేసేది ఏంటంటే మేము మా అసోసియేషన్ తరఫున కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి ఒక్కళ్ళు సీసీ కెమెరాలు అమర్చుకుని ఉంటే పోలీసు వారికి కూడా కొద్దిగా తేలిగ్గా ఉంటుంది, ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. మన వస్తువులకు మనవి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మన పెద్ద షాపులన్నీ కూడా మెడికల్ షాపులు అయినా కానీ ఫిజికల్ షాపులు అయినా కానీ సీసీ కెమెరాలు ఏర్పరచుకుని ఉంటే బాగుంటుందని చెప్పి. విజయసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అండి మాది. రాత్రి 10:30కి షాప్ కట్టేసి వెళ్ళడం జరిగింది. ఉదయం 8:30కి మా అన్నయ్య గారు అబ్బాయి షాప్ తీస్తాడు. తీసేటప్పుడు తాళాలు పగలు కొట్టేసి ఉన్నాయండి. ఒక 60,000 దాకా క్యాష్ దొంగిలించబడింది. పొద్దున్న 8:30కి చూసేటప్పటికి షట్టర్ తాళాలు తీసేసి ఉన్నాయి. సుమారు 12 తర్వాత తెల్లవారుజాము లోపు మన కోరేశ్వరం నడిబొడ్డున ఉన్న విజయసాయి మెడికల్ రాధికాలు ఎదురకుండా ఉన్న మెడికల్ షాపులో దొంగలు పడటం జరిగింది. మరి వచ్చిన దొంగలో సుమారు 60-70 వేల రూపాయలు క్యాష్, రాత్రి అమ్మిన క్యాష్ని ఆయన కౌంటర్లో పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ క్యాష్ అలాగే ఉన్నది. ఆ క్యాష్ని దొంగిలించుకుని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ నేరస్తుల్ని మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ప్రయత్నించి వారిని పట్టుకుని ఆయనకి ఆ మెడికల్ షాప్ ఓనర్కి క్యాష్ అప్ చెప్పాలని చెప్పి పట్టణంలోని ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. 31వ డివిజన్లో ముడా నిధులు 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు శంకుస్థాపన చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజల అవసరాల నిమిత్తం త్వరితగతిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా శరవేగంగా చేపడుతున్నట్లు ఆయన వివరించారు. పట్టణంలో ప్రాధాన్యతా క్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు కిట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు శిలార్దాదా, కొక్కిలిగడ్డ శరత్ తదితరులు పాల్గొన్నారు. 31వ డివిజన్లో 18 లక్షలతో 3 సీసీ డ్రైన్లు, 3 చోట్ల సీసీ డ్రైన్లు మరియు కలవట్లు కూడా పనులు ప్రారంభించడం జరిగింది. అంటే మనం శారదానగరం చూసుకున్నట్టయితే కొద్దిగా డ్రైనేజ్ వ్యవస్థ సమస్య, చిన్న చిన్న కలవట్ల సమస్యలు గడప గడపకు తిరిగినప్పుడు జనాలు చెప్పడం జరిగింది. దానికి వెంటనే గడప గడప శాంక్షన్ కింద 20 లక్షల పనులు కూడా చేసుకోవడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా గ్రాంట్ జగన్ గారు ఇచ్చిన ఎక్స్ట్రా ఫండ్తో కూడా ఈరోజు పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మచిలీపట్నం నలుదిక్కుల అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి డివిజన్లోనూ ఈరోజు చూసుకుంటే ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైతే జనాలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారో అక్కడ రోడ్డు కావాల్సి వస్తే రోడ్డు, డ్రైన్ కావాల్సి వస్తే డ్రైను, లేదా పైప్ లైన్ కావాల్సి వస్తే పైప్ లైన్, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకొస్తాం. ఇన్ని చేసినా కూడా నిస్సిగ్గుగా ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి, నిస్సిగ్గుగా ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా వాళ్ళే ఫండ్ తెచ్చారంట, వాళ్ళే చేసామని చెప్పే పరిస్థితి. అంటే ఎంత నిస్సిగ్గుగా బతుకుతున్నారంటే 5 ఏళ్ళు కనీసం పదవి రాగానే అర్థం కూడా దించి ప్రజల కష్టాలు కనుక్కోనోళ్ళు, కనీసం కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడినోళ్ళు ఈరోజు మచిలీపట్నం పోర్టు కట్టినా మేమే చేయించామంటున్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీ ప్రభుత్వంలో కట్టినా అది మేమే చేసామంటున్నారు. ఫిషింగ్ హార్బర్ కట్టినా అది మేమే చేసామంటారు. ఫండులు ఇల్లే తెచ్చానంటారు, రోడ్లు ఇల్లే. అంటే 5 సంవత్సరాలు పరిపాలించి అప్పుడేం చేయకుండా ఎవడేం చేసినా అంటే వాళ్ళ యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఆ చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టినా నేనే కనిపెట్టా అంటాడు. ఇంకేదైనా ఒలింపిక్లో మెడల్ కొడితే నా ట్రైనింగే అంటాడు. ఇండియా కప్పుకి గెలిస్తే నా వల్లే అంటాడు. ఇట్టా చెప్పినట్టు ఎవరేం చేసినా ఎవరి కష్టానైనా మన కష్టమని నిస్సిగ్గుగా చెప్పుకోవడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు తెలిసి PhD చేసినట్టు కనపడుతుంది. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తెచ్చినట్టయితే ఈ గ్రాంట్లు డేట్లు చూపించండి. మీరే తెచ్చినట్టయితే జనాలకు చూపిద్దాం. శాంక్షన్ గ్రాంట్ డేటు ఉంటుంది కదా, ఆ కాగితాలు లేకుండా ఉండవు, గాల్లో ఉండవు కదా, ఏదైనా కాగిత రూపేణ ఉంటుంది కదా, తీసుకురండి, అవన్నీ జనాలు చూపిద్దాం. అలాగే మీతో పాటు ప్రతి డివిజన్కి వస్తాకి సిద్ధమే అని మీకు చెప్తున్నాం.
అలాగే గడప గడపకి మన ప్రభుత్వంలో 20 లక్షల వర్కులు చేయటం జరిగింది. బాబాయ్ చెప్పారు ఇప్పుడే అర్బన్ సెంటర్ ఒకటి కట్టించడం జరిగింది. అలాగే ఏ డివిజన్ చూసినా కూడా ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ చేయటం జరుగుతుంది. అవన్నీ చూస్తా కూడా అవాస్తవాలు మాట్లాడటానికి సిగ్గుండాలి. మరి చేతనైతే చేసేవాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉండండి. చేశారని అభినందించే మనసు మీకు ఎలాగ ఉండదు. చేసేటటువంటి వర్కులకు కూడా అడ్డం పెట్టి మరి 3 స్తంభాల బైపాస్ రోడ్డు వంతెన పక్కన ప్లేసులు ఇస్తే ఆ ప్లేసుల దగ్గర వాళ్ళకి వెళ్ళామో మేము వస్తే 3 సెంట్లు ఇస్తాము అని చెప్పి అబద్ధాలు చెప్పి అవి ఇస్తే మళ్ళీ వాటి మీద కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేసి జనాల జీవితాలతో ఆడుకోవద్దు. మీకు ఏమన్నా మంచి మనసు ఉంటే చేసే ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండండి. అది లేదనుకో కామ్గా ఉండండి. అలాగే మరి పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. మరి మంచి చేసే వ్యక్తులకి సపోర్ట్గా ఉండిపోయిన పర్వాలేదు, వాళ్ళకి వర్కులు జరగకుండా అడ్డం పడి అవాస్తవాలు మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడినంత మాత్రాన ప్రజలే చూస్తున్నారు కదా, అభివృద్ధి ఉన్నదో లేదో వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళతో పాటు కళ్ళు ఉంటే చూడండి, లేదంటే మానేయండి. విమర్శించే వ్యక్తిత్వం మానుకుంటే మంచిది. ఇప్పటికే ఇంకా అసలు సీట్లు లేకుండా సిగ్గు లేకుండా నుంచోవడానికి మనుషులు క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇంకా రాను ప్రతిపక్షం కూడా లేకుండా చేసుకునేటటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మరి ఇంత అభివృద్ధి చేస్తున్న పేర్ని వెంకటరామయ్య గారు, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి జగన్ గారును మన కిట్టుబాబుని గెలిపించుకోవాలి. మనందరిపైన చాలా బాధ్యత ఉన్నది. మీ అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మళ్ళీ మన వైఎస్ ప్రభుత్వం వస్తేనే ఉన్న మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్తూ ఈరోజు ముడా గ్రాంట్ కింద సీసీ డ్రైన్లు 3 అలాట్ చేశారు 18 లక్షలతో. అంతకుముందు గడప గడప ప్రోగ్రాంలో తిరిగినప్పుడు కిట్టు గారు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని కార్పొరేటర్ ద్వారా ఆయన డ్రైన్లు రోడ్లు అనేది ఆల్రెడీ ఏర్పాటు చేశారు. అది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్తే ఎక్స్ట్రాగా ముడా గ్రాంట్ కింద 18 లక్షలు పేరుని నాని గారు కిట్టు గారు సహకరించినందుకు ఇద్దరికి థ్యాంక్ యూ. నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలో నిర్వహిస్తున్న జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలో నిర్వహించనున్న జైహో బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా హయాంలో బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని, సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక మందిని అక్రమంగా అరెస్టు చేయించి జైళ్లలో పెట్టించి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వివిధ కార్పొరేషన్ల ద్వారా అనేక పథకాలు అమలు చేసి ఆదుకోవడంతో పాటు చేతివృత్తుల వారికి పరికరాలు అందించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించారన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి బీసీ సభకు తరలి రావాలని కోరారు. బీసీసీఎల్ నాయకులు గోకుల్ శివ, లంకే నారాయణ ప్రసాద్, అంగర తులసీదాస్, శివకోటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని బీసీ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఎదురుగా జరుగుతుంది. ఆ కార్యక్రమనకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీసీ సాధికార అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, యనమల రామకృష్ణ గారు అందరూ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మన మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వేలాది మందిగా తరలివచ్చి ఆ సభను జయప్రదం చేయాలి. గతంలో చూసుకుంటే మరి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉండేది. వారి అభివృద్ధి కోసం అలాగే సంక్షేమ కార్యక్రమాలకి ఎన్నో చేయడం జరిగింది. బీసీ సప్లాన్ ద్వారాగా మరి దాదాపుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరికి కూడా మరి ఇవ్వటం జరిగింది. అంతేకాదు వారికి మరి రిజర్వేషన్స్ దాదాపుగా 34% రిజర్వేషన్స్ ఉంటే ఈ రోజున వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి 24 కుదించి దాదాపుగా రేపు జరగబోవు జైహో బీసీ కార్యక్రమానికి మన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా ప్రాంగణంలో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో మొట్టమొదటి జైహో బీసీ కార్యక్రమం జరుగుతుంది. కావున మన యావత్
మన బీసీ సోదరులందరూ కూడా రేపొద్దున జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలను కూడా మనందరూ ఎల్లగడుతూ మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మన బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మన ప్రతి బీసీ కూడా పక్కనున్న వాళ్ళకు కూడా బయట అందరికి కూడా ఇతను చేసే అన్యాయాల గురించి మాట్లాడుతూ ఆ బీసీలు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజలకు తెలియపరుస్తూ అందరినీ కూడా బీసీలకి చైతన్యపరచాలని కోరుకుంటూ రేపు జరగబోయే 5వ తారీఖు నాడు జైహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మచిలీపట్నం ప్రజలకు కోరుకుంటున్నాను. అడగదొక్కి వాళ్ళని చాలామందిని హత్య గావించి వాళ్ళ ఆస్తులు లాక్కుని అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బీసీలను అణగదొక్కేసి రెడ్లకి ఆ పదవులన్నీ కెట్టబెట్టి చేయడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో బీసీలకి వెన్నెముకగా నిలవడం జరిగింది. స్థానిక సంస్థల్లో కానీ వేరే రకంగా కానీ అన్ని మంత్రి పదవుల్లో కానీ మరి బీసీలకి ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ మధ్యన కిందటి 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు విని బీసీలు అందరూ మోసపోయారు. మరి అలా మోసపోకుండా మరి చైతన్యం తెచ్చుకుని అందరూ కూడా మన బీసీలకు జరుగుతున్న అన్యాయాలని 10 మందికి చెప్పి రేపొద్దున జరిగేటువంటి బీసీల యొక్క సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు లేడీ ఎంతిల్ జూనియర్ కళాశాలను సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్షా విధానాన్ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా లేడీ ఎంతిల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ పరిశీలించినట్లు ఆయన తెలియజేశారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 21,532 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వివరించారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన నియమావళి అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు మొబైల్ టీములు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాయన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో కూడా విద్యార్థులకు గదులలో అవసరమైన వెలుతురు, విద్యుత్తు, ఫ్యాన్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. మిగతా పరీక్షలు కూడా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఇంటర్ 2వ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష జరుగుతున్నట్లు ఆర్ఐఓ పి రవికుమార్ కలెక్టర్కు తెలిపారు. ఈ పరిశీలనలో డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పిబి సాల్మన్ రాజు, డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ మెంబర్ ప్రసాద్ శాస్త్రి, ప్రిన్సిపల్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో మొత్తం టోటల్గా 59 సెంటర్స్ ఉన్నాయి అండ్ 21,532 స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ నామ్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. అండ్ రౌండ్ ది క్లాక్ మొబైల్ టీమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అండ్ ఆల్ ఫెసిలిటీస్ బిన్ ఆల్రెడీ బిన్ ప్రొవైడెడ్. సో ఈరోజు అందులో భాగంగా ఈ లేడీ ఎంతిల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి మేము ఇక్కడ రావడం జరిగింది, జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. సో ఇందులో కూడా ఇప్పుడు వెరిఫై చేసాము, అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి అండ్ పిల్లలకు చాలా కంఫర్ట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అంతా చాలా కూల్గా జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్సెస్ కూడా మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ కూడా మనకు నోట్ కాలేదు కాబట్టి సో అన్ని ఏర్పాట్లు జరిగినాయి అండ్ స్టూడెంట్స్కి అన్ని రకాల సౌకర్యాలు కూడా క్రియేట్ చేశారు. సో ఐ హోప్ దట్ ఇంకా మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.